ఫస్ట్ టైం నేను ఫ్లైట్లో ఫస్ట్ ఎంటర్ అవ్వబోతున్నాను. ఎక్కువ ప్రైజెస్ అన్నమాట, చాలా 8 లక్షల బాట్లు. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికైట్స్. నేను మీ కార్తిక. అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ డే 6 ఆఫ్ మై థాయిలాండ్ సిరీస్. మీరు నా థాయిలాండ్ సిరీస్ ఫాలో అవుతుంటే యూ నో దట్ నేను నా పేరెంట్స్తో కలిసి థాయిలాండ్ ట్రిప్ వెళ్ళొచ్చాను. అండ్ ఈ సిరీస్లో రిమైనింగ్ వీడియోస్ చూడకపోతే ఈ వీడియో చూసాక వెళ్ళి చూసేయండి. 6th డే రోజు ఫుకెట్లో మా రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ని వెకేట్ చేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం టు గో టు బ్యాంకాక్. మీరు చూస్తున్నది ఫుకెట్ ఎయిర్పోర్ట్. సబ్వే, బర్గర్ కింగ్ అండ్ ఆల్ అన్ని రకాల క్యాఫ్టీరియా అంతా ఉంది ఇక్కడ. అని నన్ను పంపించరు. ఫస్ట్ టైం నేను ఫ్లైట్లో ఫస్ట్ ఎంటర్ అవ్వబోతున్నాను. సో క్రేజీ ఎక్సైటెడ్. ఎప్పుడు కూడా నువ్వు ఏముందిలే లాస్ట్లో వెళ్దాంలే అని కూర్చుంటాను. కానీ ఆ రోజు గేట్ దగ్గర పిలవంగానే ఎందుకో మా జోన్ లైన్లోకి వెళ్ళి ఫస్టే నుంచున్నాను. యూజువల్గా ప్రయారిటీ ఉన్న వాళ్ళు ఆర్ బిజినెస్ క్లాస్ ఉన్న వాళ్ళు ఫ్లైట్లోకి ఫస్ట్ పంపిస్తారు. కానీ ఏంటో ఈ ఎయిర్లైన్స్ వియర్ జెట్ ఎయిర్ జోన్ సి వాళ్ళని పంపించారు. అంటే నేనేనమాట ఫస్ట్ నేనే నుంచున్నాను. ఎకనామీ క్లాస్లో ఏ ప్రయారిటీ లేకుండా ఫస్ట్ నేనే ఎంటర్ అవ్వడం అనేది వావ్, అస్సలు మర్చిపోలేను నేనైతే. ఏంటి చిన్న పిల్లలాగా ఇంత ఎగ్జైట్ అవుతున్నా అనుకుంటున్నారా? ఇదేమి నా ఫస్ట్ ఫ్లైట్ కాదే. దాదాపుగా 100 ఫ్లైట్ జర్నీస్ చేసుంటాను. ఇన్ని ఫ్లైట్స్ ఎక్కినా కానీ ఎప్పుడు ఏ ఫ్లైట్లో కూడా ఫస్ట్ నేను ఎంటర్ అవ్వలేదు. ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్కి తెలుస్తుంది ఈ ఫీలింగ్. ఫైనల్లీ నాకు ఈ రోజు ఛాన్స్ వచ్చింది. అది కూడా నేను లెక్క పెడితే ఇది నా 75th ఫ్లైట్ అనమాట. మీకు ఇలాంటి పిచ్చి ఉందా? ఉంటే కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఇలాగ ఫ్లైట్లో ఫస్ట్ అడుగు పెట్టారో కూడా కామెంట్ చేయండి. అండ్ దెన్ వీ రీచ్డ్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్. బ్యాంకాక్లో 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. మీరు చూస్తున్నది సువర్ణభూమి ఎయిర్పోర్ట్, ఇంకొకటి డాన్ మాంగ్ ఎయిర్పోర్ట్. 2 సిటీకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. కానీ ఒక ఎయిర్పోర్ట్కి ఇంకొకటి చాలా దూరం అనమాట. కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటే కనుక మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆ 2 ఫ్లైట్స్ కూడాను సేమ్ ఎయిర్పోర్ట్లో ఉండేలాగా చూసుకోవాలి. మోర్ ఓవర్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఈ సిటీలో. వేరే ఎయిర్పోర్ట్స్లో వస్తే చాలా ఇబ్బంది పడతారు. బ్యాంకాక్లో 1 నైట్ స్టే చేయబోతున్నాం. దిస్ ఈజ్ అవర్ హోటల్ ఫర్ టునైట్. హోటల్ పేరు అంబాసిడర్ హోటల్ బ్యాంకాక్. ఓకే, సో దిస్ ఈజ్ అంబాసిడర్ బ్యాంకాక్. మై డాడ్ ఈస్ స్టాండింగ్. ఇది భలే ఉంది చూడు. ఓకే ఓకే. ఆ సినిమాలో ఈ లిప్సింగ్ కూడా లిప్సింగ్ చేసేసారు అందులో. పెద్దగా ఉంది. అండ్ దిస్ ఇస్ ద మిర్రర్. ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఇట్స్ ఓకే, సమ్ వాట్ డీసెంట్. అండ్ స్మాల్ రూమ్. Let's see what is the view. Oh, okay. పెద్ద బిల్డింగ్స్ అన్ని వ్యూ ఉంది. సో this is the washroom. It's okay kind of. Yes. అయిపోయింది. ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయాం. సో చూసారు కదా, దిస్ ఈజ్ రూమ్ టూర్. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అలా బ్యాంకాక్లో ఏమున్నాయి అని ప్లేసెస్ చూడడానికి వెళ్ళిపోవాలి. లెట్స్ గో.
బ్యాంకాక్ సిటీ టూర్ చేసి మీకు బ్యాంకాక్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ని చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, మిస్ చేయకండి. ఫస్ట్ అయితే ఐకాన్ సిఎం చూద్దామని స్టార్ట్ అయ్యాము. ట్రాఫిక్కి భయపడి మెట్రోలో వెళ్తున్నాం. మేము ఉన్న హోటల్కి మెట్రో స్టాప్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఐకాన్ సిఎంకి వెళ్ళడానికి ట్రామ్లో ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడి నుండి ఫెరీలో వెళ్ళాము. జస్ట్ 1 స్టాప్ డిస్టెన్స్ ఓన్లీ. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. లైటింగ్స్ అయ్యి చూడటానికి 2 కళ్ళు చాలవు. యాక్చువల్గా డిన్నర్ క్రూజెస్ ఉంటాయి ఈ రివర్ పైన. మాకు టైం లేదు, మీకు టైం ఉంటే అది మాత్రం మిస్ అవ్వకండి. అన్ని ఐకానిక్ ప్లేసెస్ నైట్ టైం లైటింగ్స్లో చాలా బాగుంటాయి. దిస్ ఈజ్ ఐకాన్ సిఎం. థాయిలాండ్లోనే లార్జెస్ట్ మాల్ ఇది. 5,25,000 స్క్వేర్ మీటర్స్ ఉన్న మాల్. ఈ మాల్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఈవెంట్స్, పర్ఫార్మెన్సెస్, ఆర్ట్ ఎగ్జిబిషన్స్ ఇలాగా చాలానే జరుగుతాయంట. అసలు టోటల్ మాల్ యొక్క యాంబియన్సే అద్దిరిపోయింది కదా. అసలు ఎంత క్యూట్ ఉన్నాయి, చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి అసలు. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ అండ్ దిస్ వన్. ఇవన్నీ డ్రైడ్ మ్యాంగోస్, డ్రైడ్ స్ట్రాబెర్రీస్. వావ్, చాలా పెద్దది అసలు. వామ్మో, గోల్డ్ కూడా ఉంది. ఓ మై గుడ్నెస్, ఉంది. ఇక్కడ థాయిలాండ్లోనే లార్జెస్ట్ ఇండోర్ ఫ్లోటింగ్ మార్కెట్ ఉంది. ఇక్కడ థాయ్ కల్చర్ని అలాగే థాయ్ క్యూజైన్ని ఒకే చోట ఎక్స్ప్లోర్ చేయొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లోటింగ్ మార్కెట్. పైన ఫ్లోర్స్లో లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి. నాకైతే ఈ ఫ్లోర్ అండ్ దిస్ ఫ్లోటింగ్ మార్కెట్ చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది అసలు ఈ మాల్. థాయిలాండ్ వచ్చినప్పుడు, బ్యాంకాక్ వచ్చినప్పుడు మాత్రం ఐకాన్ సిఎంకి రావడం మాత్రం మిస్ అవ్వకండి. డెఫినెట్గా విజిట్ చేయండి, నిజంగా సూపర్ ఉంది. This is the floating market. పెద్ద బ్రాండ్స్ నుంచి చిన్న చిన్న షాప్స్ దాకా చాలా వెరైటీస్ ఆఫ్ షాపింగ్ ఉంది ఇక్కడ. దిస్ చికెన్. This is pork. Okay. Chicken and pork. Sour sausage and not sour. Okay. This you will fry or this? This is fried. Sorry. Skin, chicken skin. Okay. ఇక్కడ ఫుడ్ సెక్షన్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో, ఎస్పెషల్లీ సీ ఫుడ్. అబ్బో, రకరకాల జీవులు ఉంటాయి. నేను తినను, బట్ మీకోసం ఇవన్నీ చూపిస్తున్నా. ష్రింప్ డోనట్స్ అంట. What is this? Pancake. Pancake. This one?
egg, egg. This? coconut, Okay. This? no cream, whipped cream. Okay. We should eat along with this. Try crispy pancake. The salty toppings plus egg yolk plus cream. ఎనిమిది లక్షల బాట్లు అంటే 20 లక్షల రూపాయలు. వామ్మో, ఇవన్నీ ఇలాగా లగ్జరీ బ్రాండ్స్ ఉన్న ఫ్లోర్లో డిస్ప్లేలో పెట్టున్నాయి. అసలు ఇలాగా ఎందుకు పెట్టారో కూడా నాకు తెలీదు. చాలా అంటే చాలా ఎక్కువ ప్రైజెస్ అన్నమాట. చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇవి. అఫ్ కోర్స్ చేయడం కూడాను మంచిగా ఉన్నాయిలే, అసలు చాలా బాగున్నాయి. స్లీపింగ్ బుద్ధ, ఇవి బాత్రూమ్స్ అంట. నిజంగా సీరియస్లీ. That's it for today's video. If you like it, then please don't forget to like, share, comment and subscribe to my channel Karthi Guides. Bye, mala next video lo kaluddam.